శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః. మనః నేను, నమః తిరగబడుతుంది. మనః అన్నంతసేపు మనసు నాది నాది నేను నేనని పట్టుకుంటుంది. నమః నాది కాదు నాది కాదు నాది కాదు, పరమేశ్వరుడిది పరమేశ్వరుడిది పరమేశ్వరుడు. మీకున్న ఇంత చిన్న విగ్రహంలో మీకు కడుపు, నాభి, మోకాళ్ళు, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, పెదవులు, గడ్డం, బుగ్గలు, చెవులు, చెవికి ఆభరణములు, లలాటము, కన్నులు, శిరస్సు ఇవన్నీ కనపడతాయా? కనపడవు. దాని అర్థం ఏంటో తెలుసా? నేను కళ్ళు మూసుకుని పూజ బుట్ట ఒళ్ళో పెట్టుకుని ఇలా పువ్వు తీసి పాదవు పూజ యామి అన్నాను అనుకోండి, నీ మనసు నిలబడాలి, నోరు చెప్పాలి, చెయ్యి వెయ్యాలి. ఈ మూడు ఏకీకృతం అయ్యాయనుకోండి, నేను వేస్తున్న పువ్వులు పార్వతీ పరమేశ్వరుల మీదే పడతాయి. ఖచ్చితంగా పడతాయి, నన్ను నమ్మండి, పడతాయి. ఎప్పుడు మూడు ఏకీకృతమైతే దాన్ని ఎందుకు చెప్తారంటే, అలా చేసినటువంటి అర్చనలో మీరు పదే 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 చెప్పే మాట ఏమిటంటే నమః 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 నమః. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః. మనః నేను, నమః తిరగబడుతుంది. మనః అన్నంతసేపు మనసు నాది నాది నేను నేనని పట్టుకుంటుంది. నమః నాది కాదు నాది కాదు నాది కాదు, పరమేశ్వరుడిది పరమేశ్వరుడిది పరమేశ్వరుడు. అకారముకారమకారముల ఓంకారంతో నామం చెప్పి నమః చెప్పి నాకు పరమేశ్వరుడికి ఉన్న సంబంధం చెప్పి పువ్వులు వేస్తే పరమభక్తితో నేను అన్నీ పరమేశ్వరుడు అని నమ్మినట్టు. ఇలా చెప్పినప్పుడు 108 నామాలైనా ఉంటాయి, 1000 నామాలైనా ఉంటాయి. మీరు చూడండి, అష్టోత్తర శతనామ స్తోత్రం అంటారు, లేకపోతే సహస్రనామ స్తోత్రం. ఈ 112 ఉండకూడదా, 350 ఉండకూడదా? అన్నీ 108, 1000 ఎందుకుంటాయో తెలుసా? ఈ లోకమంతా 27 నక్షత్రములలోనే పుడుతుంది. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. 108 నామాలతో పూజ చేస్తే నక్షత్రముల యొక్క 108 పాదములలో పుట్టినటువంటి సమస్తమైన 2 కాళ్ళున్నవి, 4 కాళ్ళున్నవి అన్నీ సంతోషంగా ఉండాలి. శం చతుష్పదే శం ద్విపదే. నేను ఒక్కడిని సంతోషంగా ఉండడం కాదు, లోకా సమస్తా సుఖినో భవంతు. నా కొడుకు బాగుండాలి, కూతురు బాగుండాలి, అల్లుడు బాగుండాలి, బంధువులు బాగుండాలి, స్నేహితులు బాగుండాలి, మా ఆవిడ బాగుండాలి, నా స్నేహితులు బాగుండాలి, ఈ లోకం అంతా బాగుండాలి, అందరూ బాగుంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఇది చెప్పడానికి విశాల హృదయంతో 108 పాదములలో పుట్టిన అందరూ సుఖశాంతులతో ఉందురుగాక. నువ్వు అర్చన చేశావంటే నీ మనసు ఎంత విశాలమైందో తెలుస్తుంది. దానికి పరమాత్మ ప్రీతి పొందుతాడు. సహస్రం అనంతం. ఇక నేను చెప్పలేను నీ నామాలు. ఎందుకని? ధరణీ సభ కాగజికరవు లేఖని సభ బలరాయ్ సాత సమంధిక మసికరవు హరిగుణ వికామజాయ అంటాడు కబీర్దాసు. ఈ భూమండలాన్ని అంతటినీ కాగితంగా చేసి అరణ్యాల్లో ఉన్న చెట్లన్నింటినీ నరికి కలంగా చేసి సప్త సముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాన్ని తీసుకొచ్చి సిరాగా పోసి శ్రీహరి యొక్క నామములను గుణములను వ్రాసినా సరిపో. అనంత కళ్యాణ గుణములు కలిగినటువంటి భగవంతుని యొక్క నామములను వెన్నని చెప్తాం. కాబట్టి ఇన్ని చెప్పలేక ప్రీతితో 1000 చెప్పాను. సహస్రం అంటే సంస్కృతంలో అనంతం, అందుకని 1000 నామాలు చెప్తాను. అంటే నీకు భగవంతునికి ఉన్న అనుబంధాన్ని వ్యక్తీకరించుకోవడం, దృఢపడడం, సంతోషపడిపోవడం. నాది కాదు నాది కాదు నాది కాదు, ఈశ్వర లోకమంతా నాది నాది అని నన్ను చూపించి ఏదంటోందో అది నాది కాదు, నీది. ఇది త్రికరణ శుద్ధిగా చెప్పాలి. కోటేశ్వరాలు చాలా బాగా చెప్పారండి అని ఎవరో అన్నారు అనుకోండి, నేను నమః 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 అని పూజ చేస్తే దాని గుర్తు ఏమిటంటే, ఈశ్వర నిన్న చేసిన ప్రసంగం నేను కాదు,
నువ్వు నాలో ప్రవేశించి నా మేధస్సు ఎందు కూర్చుని నాకు జ్ఞాపకం చేసి మూలాధారం నుండి కదిలినటువంటి వాయువు పైకొచ్చి సహస్రారాన్ని భేదించుకుని పైకి వెళ్లే ప్రయత్నం చేస్తే వెళ్లకుండా చేసి వెనక్కి తిప్పి నోటిలో ఉన్న వాయువుని అక్షరాలుగా మారడానికి వీలుగా నా నాలుక నర్తించి ఆ నాలుక వాయువుని నొక్కితే సొట్టలు పడి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని క్రమబద్ధమైన రీతిలో బయటికి తీసుకొస్తే ఆ వాక్యములను ఉపన్యాసాన్ని విన్నటువంటి వాళ్ళు బాగుండనేటటువంటి ప్రజ్ఞని, ఆ కీర్తిని నాకు కట్టబెట్టావు. నువ్వు ఈ కదలికలన్నీ, నేను కాదు. ఇది నమ. అప్పుడు నువ్వు అహంకరించడానికి ఏముంది? నువ్వు ఈశ్వరుడి కింకరుడు. ఎన్ని చెయ్యి, నాదే ఉందంట. అన్ని చేసిన కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అనేవారు, మీ నమస్కారాలన్నీ మాకు కాదు, శంకరాచార్యుల వారి వేషం కట్టారు, అందుకు చేశారు, శంకరులకు చెందుతాయని. అది భక్తి అంటే. అలా నిలబడగలిగినటువంటి స్థితికి అర్చనం. ఈ అర్చనం బాగా విస్మృతిని పొందిందనుకోండి, బాగా విశాలమైనటువంటి స్థితిని పొందిందనుకోండి, అటువంటి స్థాయిని పొందితే అది మానసికం. అప్పుడు మీకు ఎదురుగుండా పదార్థం, ఎదురుగుండా ఏదో మూర్తి, మీరు కూర్చుని పూజ చెయ్యవలసిన అవసరం ఉండదు. అప్పుడు మీరు మానసికంగా చేసేస్తారు. అదే శంకరాచార్యులు వారు రత్నైకల్పితమానతం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం అంటారు. మీరు మానసికంగా ఆవు పాల గిన్నె పక్కన పెట్టుకుని కాశీ విశ్వనాథునికి అభిషేకం చేసేస్తారు. తులసి దళాలు పట్టుకుని వెంకటేశ్వర స్వామి వారి అంతరాలయంలో పెడిపోయి ఆయన పాదముల మీద తులసి దళాలు తీసి పూజ చేసేస్తారు. మానస పూజ చెయ్యగలుగుతారు, అంతటా పరమేశ్వర దర్శనం చేయగలుగుతారు. అథవా అందులో ఉండేటటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అర్చనమునందు ఒక విశేషం సంభవిస్తుంది. ఏం సంభవిస్తుంది అంటే, మనసు, పంచేంద్రియములు, మనసు కలిపి షట్పది 6 కాళ్ళు కలిగిన తుమ్మెదగా ఉంటుంది. అది అన్ని పువ్వుల మీద వాలుతుంటుంది. పరమేశ్వర మూర్తిని చెప్పినప్పుడు ఏం చెప్తానంటే, పాదారవిందం, నయనారవిందం, ముఖారవిందం, హస్తారవిందం, అన్నీ అరవిందాలే, అన్నీ పద్మాలే. అలా ఎలా సంభవం? కాళ్ళు పద్మాల్లా ఉండి, చేతులు పద్మాల్లా ఉండి, కళ్ళు పద్మాల్లా ఉండి, ముఖము పద్మంలా ఉంటుందా? అంటే పంచేంద్రియములు, మనస్సు ఈ 6 కలిసి షట్పది అయి 9 అయి భగవంతుని యొక్క ఏదో ఒక అవయవాన్ని చూసేటప్పుడు పరమ సంతోషంతో వాలిపోయి అందులో ఉన్న మాధుర్యాన్ని గ్రోలుతూ మద్దెక్కి నిలబడిపోయింది అనుకోండి, అప్పుడు ఆ అర్చన సిద్ధించిందని. పంచేంద్రియములు, మనస్సు ఈ 6 కలిసి షట్పది అయి 9 అయి భగవంతుని యొక్క ఏదో ఒక అవయవాన్ని చూసేటప్పుడు పరమ సంతోషంతో వాలిపోయి అందులో ఉన్న మాధుర్యాన్ని గ్రోలుతూ మద్దెక్కి నిలబడిపోయింది అనుకోండి, అప్పుడు ఆ అర్చన సిద్ధించిందని. అలా సిద్ధించింది కొందరికి. అన్నమాచార్యుల వారు చెయ్యొక్కట అలా చూశారు, అంతే. ఓ కీర్తన చేశారు, ఇందరికీ అభయములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని. దశావతారాల్లో చెయ్యి ఏం చేసిందో చెప్పారు. అంటే నువ్వు అర్చన చేసేటప్పుడు నీ మనసు షట్పది అయి భగవంతుని యొక్క అవయవములను చూస్తూ ఆ ఆనందంతో అక్కడ వాలిపోయి ఆ మకరంద పానం చెయ్యాలి. దానివల్ల నేను బతికున్నంతకాలం అర్చన చేసినా ఎప్పుడూ నా కన్నుల నీరు రాలేదనుకోండి, నేను ఎప్పుడూ పూజ నా జీవితంలో పరిపూర్ణంగా సంతోషంగా చేసింది లేదు అని. నేను అర్చన చేస్తుంటే పరమశివుని యొక్క కంఠం మీద నేను వేసిన చామంతి పువ్వు పడి అలా చూశాను. తెల్లటి కంఠం, నల్లటి మచ్చ కనపడి, ఏమి శంకర శుద్ధ స్ఫటికమణి నిభం, అటువంటి వాడివి నల్లమచ్చ, మా కోసం హలాహలం తాగావా? బయటికి వదిలేస్తే లోకాలు పోతాయా? కడుపులో పెట్టుకుంటే అధోలోకాలు పోతాయా? అందుకని బయటకి లోపలికి కాకుండా కంఠంలో పెట్టుకున్నావా? మేము ఒక్క గడియ ఉండలేమే మింగకుండా, అలా పెట్టుకుని ఎంతకాలం నుంచి ఉన్నావా మహానుభావ, మా కోసం ఇంత కష్టపడ్డావా అని ఆ కంఠం వంక చూసి తన్మయత్వంతో ఆయన యొక్క ఔదార్యాన్ని మీరు స్మరించి మీ కంఠం గాద్గదిగమై రోమాంచితమై కన్నుల వెంట నీరు కారిందనుకోండి, ఆ రోజు మీరు పూజ చేశారని, ఆ రోజు అర్చన తప్ప ప్రతిరోజు అదే పనిగా గడగడ చేసేసి నేను పూజ చేస్తానన్నవాడిది పచ్చి అబద్ధం. వాడు తంతు చేశాడని గుర్తు. అంటే నటన.
తప్ప వాడి మనసు అక్కడ లేదు. వాడి మనసు అక్కడ ఉన్నది నిజమైతే ఎక్కడో అక్కడ ఆ మౌనంలో, ఆ నిశ్శబ్దంలో ఆ ఆనందం అనుభవిస్తూ నిలబడిపోతాడు. అందుకే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ ఒక మాట అంటారు, భృంగీచ్ఛానటనోత్కటక్కడిమతగ్రాహీ స్ఫురన్మాధవా క్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్వక్షస్సు మనోవనేషు సపన సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు. ఈశ్వర, నా మనస్సు అనేటటువంటి పద్మం అరవిరిసి ఉంది, దీని నిండా తేనె. ఆ తేనెంత భక్తి. నేను నోటితో అనడం కాదు, పువ్వులో తేనె ఉంటే తెలుసుకోగలిగినది ఏది అంటే ఒక్క తుమ్మెదే తెలుసుకుంటుంది. పక్కనే చెరువులో తామర మొక్క పుడుతుంది, కప్పపిల్ల పుడుతుంది. తామర పెద్దదవుతుంది, కప్ప పెద్దదవుతుంది. తామర విచ్చుకుంటుంది, కప్ప పెద్దదవుతుంది. అక్కడే ఉన్న కప్ప, అక్కడే ఉన్న చేప, అక్కడే ఉన్న పురుగు తామర పువ్వులోని మకరందాన్ని తెలుసుకోలేవు, తాగలేవు. తామర పువ్వులోని మకరందాన్ని తెలుసుకోగలిగినది ఏది అంటే పక్కన అరణ్యంలో ఉన్నటువంటి సీతాకోక చిలుక. అది ఎగురుతూ ఎగురుతూ వచ్చి ఆ పద్మం మీద వాలి అందులో ఉన్నటువంటి మకరందాన్ని తాగుతుంది. అలా నా పక్కన ఉన్నంత మాత్రం చేత నా హృదయంలో ఉన్న భక్తి వాళ్ళకి తెలియాలని ఎక్కడ ఉంటుంది? ఆయనకి తెలుసు. ఎందుకని? ఆయన భ్రమరాంబ, ఆడతుమ్మెదకి మొగుడు. అందుకని ఆయన మగతుమ్మెద, గండు తుమ్మెద, భ్రమరాంబికాపతి. కాబట్టి నువ్వు ఏ పువ్వులో తేనె ఉందో నీకు తెలుసు. నా హృదయ సరోజమునందు భక్తి అన్న మకరందం ఉంది. కాబట్టి నువ్వు వచ్చి వాలు. తుమ్మెద తేనె తాగితే కదులుతూ తాగదు, నిశ్చలంగా దాని మీద కూర్చుని ఒంగుని ఆ తేనె తాగుతుంది. తేనె తాగి ఆ సువాసనల కోసం అందులో పడుకుంటాడు. అలా శివ, మీరు వచ్చి ఇక్కడ పడుకోండి. మదే రాజీవో విహరతాం. ఇక్కడ ఉన్నటువంటి మనస్సు అనేటటువంటి ఆ పద్మమునందున్న భక్తి మకరందమును తాగి మత్తెక్కి పడుకోవడానికి ఓ తుమ్మెద యొక్క భర్త నువ్వు వచ్చి ఇక్కడ పడుకోవయా. మగ తుమ్మెదకు లక్షణం ఉంటుంది, ఆడ తుమ్మెదతో కలిసి పరిగెడుతుంది. మీ ఇద్దరూ కలిసి వచ్చి తాగండి. ఆడ తుమ్మెద మగ తుమ్మెద అంటే భ్రమరాంబ, భ్రమరాంబాధిపతి మల్లికార్జునుడు ఇద్దరూ వచ్చి ఇక్కడ తాగండి. తాగి ఇక్కడ పడుకోండి. ఎప్పుడు దీని ఎందు భక్తి మకరందం ఉంటే, ఆ భక్తి మకరందం ఉన్నదని గుర్తేంటే తంతువుగా పూజ చేయడం కాదు. ఎందుచేత? మనసుకు ఒక లక్షణం ఉంది, అది యాంత్రీకరిస్తుంది. మీరు కొత్తగా నామాలు నేర్చుకుంటున్నాను అనుకోండి, ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఇక్కడే ఉండి జాగ్రత్తగా చదువుకుంటుంది. పువ్వు వేస్తుంది. నోటికి వచ్చేసాయి అనుకోండి, ఓం నిధనపతయ, ఏం లేదు ఈ పువ్వు తీసి అలా వేస్తుండు, నువ్వు చెప్తుండు అని తను ఎక్కడికో పోతుంది. రేపు నేను తిరుపతి వెడతాను కదా, తిరుపతి వెళ్ళినప్పుడు కొండ మీదకి వెళ్ళి ముందుకు వచ్చేద్దామా, లేకపోతే తిరుపతిలో ఉండి కొండ మీదకి వెళ్ళి వస్తుందామా? తిరుపతి ఆలోచిస్తే మంచిదే. ఏదో అక్కర్లేని విషయాలన్నీ పట్టుకుంటుంది, వెళ్ళిపోతాయి. దానికి యాంత్రీకరించే లక్షణం. ఈశ్వరుడు అంటాడు, ఈ యాంత్రీకరణము ఈశ్వరాభిముఖం కాదు. అంటే మీ ప్రయత్నం లేకుండా మీ మనసు యొక్క స్మరణలు ఈశ్వరాభిముఖం అయిపోవాలి. అయిపోతే ఆ స్థితి యందు పరమేశ్వరుడే వచ్చి కూర్చుని స్వీకరిస్తాడు. అలా స్వీకరించగలిగినటువంటి స్థితిని మీరు పొందితే దానికి అర్చనం అని పేరు. ఈశ్వరుడు అంటాడు, ఈ యాంత్రీకరణము ఈశ్వరాభిముఖం కాదు. అంటే మీ ప్రయత్నం లేకుండా మీ మనసు యొక్క స్మరణలు ఈశ్వరాభిముఖం అయిపోవాలి. అయిపోతే ఆ స్థితి యందు పరమేశ్వరుడే వచ్చి కూర్చుని స్వీకరిస్తాడు. అలా స్వీకరించగలిగినటువంటి స్థితిని మీరు పొందితే దానికి అర్చనం అని పేరు. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడూ ఏ పరమేశ్వర స్వరూపాన్ని నిరంతరము ఇక్కడ మనసులో పెట్టుకుని చూస్తూ ఉంటారో. నేను ఇంట్లో ఉన్నాను అనుకోండి, నా సింహాసనం ఇంట్లో ఉంటుంది, నేను స్వామిని అర్చన చేస్తాను. నేను చిత్తూరు వచ్చాను, నా సింహాసనం పట్టుకున్నానుగా, కాబట్టి నేను పూజ చేయలేనండి అన్నాను అనుకోండి, తప్పు. అన్ని వేళలా పదార్థంతో చేయకూడదు. ఒక్కొక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. నేను స్నానం చేసి నాకు ఇచ్చిన విడిదిలో నేను కళ్ళు మూసుకు కూర్చున్నాను అనుకోండి, నేను మానసికంగా నా పూజా మందిరంలో కూర్చోవాలి. నా సింహాసనంలో ఎక్కడ ఏ మూర్తులు ఉంటారో, నా కుడి చేతి వైపు ఉన్నటువంటి పూజా సంభారముల సంపుటి యందు ఎక్కడ ఏ పదార్థం ఉంటుందో, నేను కూర్చుని ఇంట్లో పూజ చేస్తే ఏం చేస్తానో
దాన్ని యథాతథంగా నేను కన్నులు మూసుకొని చేసేయాలి పదార్థాలన్నీ తీస్తూ. నేను దీపం వేస్తే నా ఇంట్లో కుండి ఎలా ఉంటుందో, కుండి అంచుకి ఒకవైపు సొట్ట ఎలా ఉందో అది ఎక్కడ పెడతానో పళ్ళెల్లో, అందులో నూనె ఎంతవరకు వేస్తాను, వేసేటప్పుడు సీసా ఎలా జాగ్రత్తగా పట్టుకుంటాను, ఒత్తులు ఎలా నలిపి వేస్తాను, అది వెలిగించినప్పుడు ఎలా వెలిగిస్తాను, ఏ మంత్రం చెప్తాను, పంచపాత్రలోంచి ఆ అక్షతలు ఏటివైపు నుంచి తీస్తాను, ఎలా వేస్తాను, వేసి దాన్ని జాగ్రత్తగా అట్టెపెట్టి నేను మళ్ళీ ఆ తర్వాత ఏ ఉపచారం చేస్తాను, అప్పుడు నా సింహాసనంలో మూర్తులు ఏ క్రమంలో ఉంటాయి, అవి ఎలా ఉంటాయి, నేను చామంతి పువ్వు వేస్తే ఎంత జాగ్రత్తగా పాదాల దగ్గర పెడుతుంటాను. ఇది మంత్రపుష్పం వరకు, నేను చేసేటటువంటి నమస్కారం వరకు నేను ఇక్కడ కళ్ళు మూసు కూర్చుని నేను చేసేసాను అనుకోండి. ఇప్పుడు పూజా మందిరాన్ని నాతో పట్టుకుపోతున్నాను, నేను నా అంతఃకరణంలో పట్టుకుపోతున్నాను పూజా మందిరాన్ని. కాకుండా ఎప్పుడు ఇంటి పట్టులు నేను పూజ జరగట్లేదండి అన్నాను అనుకోండి, అప్పుడు నేను ఉపన్యాసాలు కాదు, ముందు నన్ను నేను పరిశీలించుకోవాలి. అసలు నీకు నీ ఇంటి పూజా మందిరం జ్ఞాపకం ఉందా? నేను నీరాజనం ఇస్తూ ఇలా తిప్పితే పరమాచార్య స్వామి వారి మూర్తి దగ్గర నుంచి ఇలా తిప్పినప్పుడు ఊయలలో ఉన్న కృష్ణ పరమాత్మ మూర్తి వరకు నా ఇంట నీరాజనం తిరిగినప్పుడు మాంసనేత్రానికి ఎలా కనపడతారో అలా నేను నా చేతిలో నీరాజనం లేకుండానే నీరాజనాన్ని పట్టుకుని కళ్ళు తెరిచి చిత్తూరులో నాకు ఇచ్చిన విడిదిలో కూర్చుని ఓ గోడ దగ్గర నేను ఇలా తిప్పుతూ ఉంటే నాకు గోడ కనపడడం మానేసి నా పూజా మందిరం అంతా కనపడుతూ నేను పరవశించిపోయాను అనుకోండి. ఇప్పుడు పూజా మందిరం నాలోకి వెళ్ళిపోయింది. ఆ స్థాయిని పొందాలి. అంతేకాని అర్చనకి ఎప్పుడూ సంబారాలు ఉండాలి, ఎప్పుడూ మూర్తులు ఉండాలి, అప్పుడే నేను పూజ చేయగలను అనుకున్నావు అనుకో, పొరపాటు. నువ్వు మెట్లు పైకి ఎక్కి నిలబడుతున్నావో లేదో నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. ఒక్కొక్కప్పుడు ఆ పరిశీలించుకుని నిలబడ్డం మెల్లమెల్లగా మెల్లమెల్లగా నువ్వు ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుతూ వెడితే పతాక స్థాయి ఏమవుతుందంటే నీ యొక్క అర్చామూర్తులు నువ్వు పరమప్రీతితో పూజ చేసే మూర్తులే నీకు అంతటా కనిపిస్తాయి. నేను ఇలా చూశాను అనుకోండి, నా తల్లుల వంక నేను ప్రతిరోజు నమస్కారం చేసేటటువంటి కామాక్షి కనపడుతుండాలి. మా అమ్మ కామాక్షి ఇన్ని ముఖాలతో కూర్చుంది, నా తండ్రి ఏకాంబరేశ్వరుడు ఇన్ని ముఖాలతో కూర్చున్నాడు. అప్పుడు మీకేమవుతుందంటే వాడు ఎటువంటి వాడన్నదంతో సంబంధం లేదు, అన్నీ నారాయణ స్వరూపం. అందుకు అర్చనం. రామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానందుడు వెళ్ళి అడిగాడు ఒకసారి. వాడు దేవుడు లేడని వాదిస్తున్నాడు ఎంత చెప్పినా. వాడి యందు నారాయణుడు ఉన్నాడా? ఉంటే అప్పుడు పేరేమిటని అడిగాడు. ఆయన అన్నారు, నారాయణుడు లేడనకు, ఉన్నాడు. వాడు మూర్ఖుడు కనుక వాడు మూర్ఖ నారాయణుడని, తప్ప నారాయణుడు లేడను. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా నారాయణుడు ఉన్నాడు, నారాయణుడు లేకపోవడం లేదు. అది గురువు అంటే, అది శిష్యుడంటే. కాబట్టి అర్చనం అనేటటువంటి దానిని భక్తితో చేస్తే దేవతలు కామ్యములను కురిపిస్తారు, వాళ్ళ సంకల్పములు యథార్థములవుతాయి. అందుకే ఇప్పటికీ మీరు చూడండి, ఒక శుభలేఖ వ్రాసారనుకోండి, దాని కింద ఒక మాట రాస్తారు, పెద్దలు నిర్ణయించినారు కానా అని రాస్తారు. ఎందుకో తెలుసా? అయ్యా ఫలానా అప్పుడు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, మీరు అనుగ్రహించినట్టేనా చేసుకోమా ముహూర్తానికి, శుభం భూయాత్ అన్నాడు అనుకోండి ఆయన. ఇప్పుడు ఈశ్వరుడు ఆయన మాట నిజం చేస్తాడు. అందుకని పెద్దలు నిర్ణయించినారు కానీ నువ్వు శుభలేఖలో పేర్లు మార్చేసి శుభలేఖ కొట్టించేయడం కాదు. నువ్వు నిజంగా పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ మాట అనిపించుకోవాలి, శుభం భూయాత్ అనిపించుకోవాలి, అనిపించుకుని వ్రాయాలి. శుభలేఖలో వ్రాస్తే పెద్దల సంకల్పం ఉంది వెనకాల, వాళ్ళు బాగుండాలి చాలా కాలం అని వాళ్ళు అనుకున్నారు. ఎవడు నిరంతరం భగవంతుణ్ణి అర్చన చేస్తాడో వాడి కామ్యములను ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అందుకే పృథు మహారాజు ఒకానొకప్పుడు దేశమంతా కూడా ఒట్టిపోయింది, ఎక్కడ పశువులకి గడ్డి లేదు, మనుష్యులకు అన్నం లేదు. అటువంటి స్థితిలో ఆయనకి ఆగ్రహం వచ్చి భూమి పండట్లేదని భూమిని తరిమాడు. తరిమితే భూదేవి ఆయనకి ప్రత్యక్షం. నన్ను ఏం చేయమంటావు? ఈ భూమిని అంతటినీ కూడా సృష్టి చేసినప్పుడు అమృత బీజములను ఉంచాడు మహానుభావుడైనటువంటి బ్రహ్మగారు. దాని వలన పండుతూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ భూమి. నాకు కోపం వచ్చింది, పాపాత్ములు ఎక్కువైపోయారని అవి నేను తినేశాను.
కాబట్టి ఇప్పుడు అమృత బీజములు లేవు, అందుకని పండట్లేదన్నాడు. అప్పుడు ఆయన అర్చన చేసి మళ్ళీ భూమి యందు అమృత బీజముల నుంచి గోరూపంగా మార్చి తనకి కావలసినవి తాను పిండుకుని రాక్షసుల దగ్గర నుంచి సమస్త గణములు తమకు కావలసినవి తాము పిండుకునే ఏర్పాటు చేశాడు. అందుకే అర్చనం అంటే పృథు మహారాజు గారిని ఉదాహరణగా చెప్తారు. అది కామ్యముతో అర్చన చేశారనుకోండి, అనుగ్రహిస్తుంది. మీరు చేయవలసిన రీతిలో చేస్తే అసలు మీకు ఎప్పుడూ ఏ కోరిక లేదు. పేపర్ ఎందుకు చదువుతారు? ఏమీ లేవు కదండి. వార్తలు ఎందుకు చదువుతున్నారంటే ఏమీ లేవన్న విషయం తెలుసుకోవడానికి. అదో సంతోషం. ఓ అరగంట చదివేసి అబ్బే ఏమీ లేదంటే మన దగ్గర పక్కన పారేస్తాడు. అది చెప్పానుగా, అది నాకు తెలియాలిగా. అంటే ఏమీ వార్తలు లేకపోయినా పేపర్ చదవకుండా ఉండలేక నువ్వు చదివి సంతోషించి లేవని తెలుసుకున్నట్టు పరమేశ్వరార్చన ఎందుకు చేస్తావంటే చేయకుండా ఉండలేక. అలా చేయకపోతే నేను ఉండలేను, అందుకు చేస్తానన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇంకా పైమెట్టు మీద నించున్నాడు. నిష్కామమైనటువంటి అర్చన ఎవరు చేస్తాడో వాణ్ణి పరమేశ్వరుడు పరమ ప్రీతితో చూస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.